హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లా నిద్ర వస్తున్నాయి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఓట్స్లో బీటా గ్లూకోన్, ఫైబర్, ప్రోటీన్ ఈ మూడు ఉంటాయి. ఈ మూడు పిల్లలు ఎదగడానికి, పిల్లల డైజెషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఓట్స్లో వాటర్ పోసుకొని 1 అవర్ నానబెట్టుకొని 1 అవర్ నానితేనే మంచిగా ఉడుకుతాయి. అవి పక్కన పెట్టుకొని క్యారెట్ తీసుకొని, క్యారెట్ పొట్టు తీసుకొని క్యారెట్ని తురుముకుందని పక్కన పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టండి. గిన్నె హీట్ అయ్యాక అందులో నెయ్యి వేసుకోండి. నెయ్యి కూడా హీట్ అయ్యాక అందులో మనం పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిపోయాక నానబెట్టుకున్న ఓట్స్ అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఫ్రై చేసి అందులో మిల్క్ పోయండి. అట్నే కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. స్మెల్ కోసం, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. మిల్క్ పోసి 1 చిన్న గ్లాస్ మిల్క్ అయితే చాలు. కొంచెం వాటర్ కూడా పోసుకోండి. అచ్చం మిల్క్ అయితే కొంచెం జిగుడుగా ఉంటుంది. కొంచెం వాటర్ కూడా పోసుకొని దగ్గర పడేలాగా బాగా ఉడికించుకొని బాగా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుకుంటుంది. మన వీడియోస్ మీరు కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. నా వీడియోలు మరిన్ని మీకు కూడా వస్తాయి, మీరు కూడా చూసి నేర్చుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాగా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోండి. కలుపుతూనే ఉండండి, లేకపోతే అడుగంటుకుంటుంది. మన రెసిపీ అయితే బాగా దగ్గరకు వచ్చేసింది, కొంచెం చిక్కబడ్డది. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మీ బాబు ఉంటే తినిపియండి. ఖచ్చితంగా కొంచెం కూడా వదిలిపెట్టకుండా తింటారు, నాది గ్యారంటీ. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థ్యాంక్ యూ.